ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్ గా ఆడదాం అనుకున్నారు. గ్రూప్ గానే ఆడాలనుకున్నారు. కాకపోతే వాళ్ళలో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు అంతే. తనూజ ఇంకా ఇమాన్యుయల్ రిలేషన్‌షిప్ ఎలా అనిపించింది? అది రిలేషన్‌షిప్ అనేం కాదు. ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్. ఆయనకేంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి సో అదొకటి అంతే. బర్నీ గారిది ఇంకా తనూజ గారి రిలేషన్ ఎలా ఉంది? ఒక ఫాదర్ అండ్ డాటర్ లాగానే. ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళంతే. క్యూట్ గా వచ్చి ఇమాన్యుయల్ మీద కొంచెం కంప్లైంట్ ఇస్తుంది కదా, నాన్న చూడు నాన్న అన్నాడు అవును. అదే అంటున్నా. వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్, బ్రదర్, లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. సో ఆ మర్యాద మనీష్ ఎలిమినేషన్ పేరే అంటారా? పేరే అన్న. ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడడము అంత. శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు. ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న. వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా మీ వైఫ్ తో మాట్లాడినాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే. అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయనని. రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెం అవును మరి ఎవరైనా అంతే కదా. అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి? ఆ మాటలు, ఆ 3 వర్డ్స్. అవును. లైక్ గాజులి పతివ్రత అవన్నీ మాట్లాడిండ్రు. ఎవరు సంజన మాట్లాడింది. తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట. తర్వాత హరీష్ లుచ్చాపో సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు. సో 3 వర్డ్స్ రాంగే వస్తది అది. ఇలాంటివి మాట్లాడకూడదు. అవును అదే మాట్లాడకూడదు. కానీ హరిత హరీష్ ఏమంటున్నాడంటే దానంత పెద్ద మాట అయితే కాదు ఇది. ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా. అదైతే బ్యాడ్ వర్డే. సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న. మంచిగా ఆడుతున్నాడు. ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు. ఆయన ఎవ్వరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో. తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది. లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూలోనే ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను.